ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు మరో షాక్ తగిలింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకునేందుకు పత్రికల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. అంతేకాదు ఆ సంస్థ సుప్రీంకోర్టుకు సమర్పించిన 70,000 మంది ఖాతాదారుల వివరాలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్కు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై విచారణ జరుపుతోంది తెలంగాణ హైకోర్టు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై పిటిషన్ దాఖలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు ఆ సంస్థ తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు డివిజన్ బెంచ్ ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సేకరించిన డిపాజిట్లు తిరిగి చెల్లించిందా లేదా అన్న విషయాన్ని తేల్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు. ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పేపర్స్ లో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఎగవేతదారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొంది న్యాయస్థానం. సెక్షన్ 45S ప్రకారం మార్గదర్శి డిపాజిట్లు వసూలు చేయడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ కౌంటర్ తో తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. అయితే ఆర్బీఐ అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం కోరారు మార్గదర్శి లాయర్ లూత్రా. మార్గదర్శి ఫైనాన్షియర్స్ మొత్తం 70,000 మంది డిపాజిటర్ల వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించిందని, దాన్ని పెన్ డ్రైవ్ లో హైకోర్టుకు ఇచ్చేలా ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే ఆ వివరాలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ కేసులో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది హైకోర్టు.